దేశంలో హిందూ మతం సనాతన ధర్మం పురాణాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమని స్వరూపానంద ఇంద్ర సరస్వతి తీవ్రంగా స్పందించారు. విదేశీయులు సైతం భారతీయ సంస్కృతి పురాణాలను గౌరవిస్తుంటే మన దేశంలోనే కొందరు శ్రీరాముడు సీత వంటి పురాణ పాత్రలను అవమానించడం బాధాకరమన్నారు. ధర్మాన్ని పురాణాలను వక్రీకరించే ప్రయత్నాలను సమాజం సహించకూడదని పేర్కొన్నారు. హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని దూషించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో విభేదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీయులే ప్రపంచం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలం కూడా పర్యటించి హిందూ మతాన్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి నీచాతి నీచులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా? ఇది సమాజానికి మంచిది కాదు. ఈ యావత్తు భారతదేశాన్ని పరాయి దేశీయులు మతాలు యొక్క ఏవైతే ఉన్నాయో విదేశీయ మతాలు వాళ్ళు ఉచ్చులో పడకూడదని ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు ఎంతో కష్టపడి కాపాడుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ నిందించడం, ఆర్ఎస్ఎస్ గురించి వీడికేం తెలుసు? ఒక ఆర్ఎస్ఎస్ వ్యవస్థని, విశ్వ హిందూ పరిషత్తు వ్యవస్థని తూలనాడడం. ఏ రోజైనా ఈ భారతదేశంలో హిందూ సమాజం బతికి ఉంది అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే అనేక మఠాలు, పీఠాలు, మాలాంటి విశాఖ శారదాపీఠం లాంటి మఠాలు, ఎన్నో సంస్థలు హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాయి, హిందూ ధర్మం కాపాడుకుంటున్నాయి. హిందూ ధర్మాన్ని నమ్మి ఎంతో మంది హాయిగా ఆనందంగా జీవించే అద్భుతమైన దేశము మన భారతదేశం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టిన మహాకావ్యాలు రామాయణము, భారతము ఇత్యాదుల్ని, ఆ పాత్రల్ని వక్రీకరించి తప్పుగా చూపించడం చాలా దారుణాతి దారుణం. గవర్నమెంట్ దీని మీద సరి అయిన చర్యలు తీసుకుని చట్టం ద్వారా ఇతనికి శిక్ష వెయ్యాలి. ఇంకొక వ్యక్తి, ఇంకొక యువకుడు, ఇంకొక ఎవ్వరు కూడా మతం మీద ఇంత ధర్మం మీద ఎటువంటి కూతలు కుయ్యకూడదు. ప్రతి ఒక్క యువకుడు, యువత, పెద్దలు అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విభేదించాలి. ఎవరు ఈ రకంగా విదేశీయులే మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఇలా పుడితే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ మాత్రము ఇతనికి సరైన శిక్ష వేయించాలి.